ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం ప్రముఖులు, రాజకీయ నాయకులు, అలాగే సెలబ్రిటీల గురించి జాతకాలు చెబుతూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు వేణుస్వామి. ముఖ్యంగా రాజకీయ నాయకుల గురించి, సినిమా హీరో హీరోయిన్ల గురించి జాతకాలు చెబుతుంటారు వేణుస్వామి. ఇక సెలబ్రిటీల గురించి ఆయన జాతకాలు చెబుతుండడంతో యూట్యూబ్ ఛానల్స్ క్యూలు కడుతూ ఉంటాయి. జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పినట్లు జరిగితే మాత్రం ఆయనని ఆకాశానికి ఎత్తుతుంటారు అభిమానులు. ఒకవేళ ఆయన చెప్పింది జరగకపోతే మాత్రం ట్రోలింగ్స్ తో, మేమ్స్ తో జ్యోతిష్యుడు వేణుస్వామిని ఒక ఆట ఆడుకుంటుంటారు నెటిజన్లు. తాజాగా ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పదవీ గండం ఉందని చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. వేణుస్వామి తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరంలో సుఖ సంతోషాలు, భోగ భాగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను. అయితే 2024లో కొంతమంది రాజకీయ నాయకులు జైలుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పదవి ముప్పు ఉంది. కొంతమంది రాజకీయ నాయకులకు అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది అంటూ టాలీవుడ్ సూపర్ స్టార్ ఇండస్ట్రీకి దూరం కానున్నారు. ప్రముఖ యాంకర్ తీవ్ర కష్టాలు పడనుంది అంటూ చెప్పుకొచ్చారు వేణుస్వామి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వేణుస్వామి సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి ఇలా వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డికి పదవి గండం ఏంటి? ఏదో ఫేమస్ కావడం కోసం రేవంత్ రెడ్డిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. మా కాంగ్రెస్ పార్టీలో ఇలా సీఎం ను దింపి నేనే సీఎం కావాలని అనుకునే నేతలు ఎవరు ఉండరు. మా పార్టీలో ఏ నాయకుడైనా సరే కానీ ముక్కుసూటిగా మాట్లాడతారు. ఒకసారి హైకమాండ్ ఫలానా నాయకుడిని పిసిసి అధ్యక్షులు చేసినా, ముఖ్యమంత్రి చేసినా కానీ వాళ్ళ నాయకత్వంలోనే పనిచేస్తాం. అంతేకాని ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ కిందికి లాగే సంస్కృతి మా పార్టీలో ఉండదు అంటూ వేణుస్వామిపై ఫైర్ అవుతున్నారు. అలాగే ఈ మధ్య సలార్ సినిమా ఆడదు, ప్రభాస్ తో సినిమాలు తీయాలి అంటే ఇక నిర్మాతలు కూడా జాతకాలు చూపించుకోవాలి అన్న వేణుస్వామి మరి సలార్ సినిమా హిట్టు కావడంతో తలగా ఎక్కడ పెట్టుకున్నావు అంటూ వేణుస్వామిపై ఫైర్ అవుతున్నారు. అలాగే మళ్ళీ తిరిగి 2023లో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు అన్నావు. కానీ కేసీఆర్ గారు ఘోర ఓటమితో ఇంట్లో కూర్చున్నారు. అయినా కానీ నువ్వు జాతకాలు చెబుతూనే ఉన్నావు అంటూ వేణుస్వామిపై ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మొత్తానికి వేణుస్వామి మాత్రం ఇలా ఏదో ఒక వార్తతో వైరల్ అవుతూనే ఉన్నారు. సలార్ సినిమా గురించి కావచ్చు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే విషయంలో కావచ్చు, వేణుస్వామి మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. మరి ఈసారి ఆంధ్రప్రదేశ్ లో మరొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని వేణుస్వామి అంటున్నారు. అక్కడ మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అవుతారా లేక తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి గెలుస్తుందా వేచి చూడాలి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే మాత్రం మరొకసారి సోషల్ మీడియాలో వేణుస్వామి ట్రోలింగ్ గురికాక తప్పదు.